అందరూ వీకెండ్ అనగానే ఫ్రెండ్స్‌తో ప్లాన్స్ చిల్ అవుదామని అనుకుంటారు. కానీ నాకు వీకెండ్ వస్తే ఇలాంటి పనులతోనే సరిపోతుంది. జర్మనీలో చెత్త సెగ్రిగేషన్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ పడేయకుండా అన్నీ కలెక్ట్ చేసి డిపాజిట్ చేస్తే ప్రతి బాటిల్ పైన €0.25 వస్తుందని మీరు యూట్యూబ్‌లోనే, ఇన్‌స్టాగ్రామ్‌లోనైనా చూసే ఉంటారు. ఎందుకంటే పొల్యూషన్ రాకుండా వీళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. ఇక్కడ తేనెటీగల్ని చంపితే ఇల్లీగల్ అంట. 10,000 నుంచి €50,000 ఫైన్ అన్నా ఉండొచ్చు అని అంటున్నారు. అమెరికాలో అయితే సిగ్నల్ జంప్ చేస్తే స్టూడెంట్స్ వీసాని క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా చేంజ్ అయ్యాను. ఈ పనులన్నీ నేనైనా చేసేది అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరూ మారాల్సిందే. భరత్ అనే నేనులో మహేష్ బాబు అంటాడు కదా, భయం ఉంటేనే బాధ్యత వస్తుంది అని. అదైతే నా విషయంలో నిజం అనిపిస్తుంది. చేతులతో బట్టలు ఉతికే రోజులు పోయాయి. వాషింగ్ మిషన్ లో డ్రైయర్ లో బట్టలు తిరిగి తిరిగి బట్టలు చీకిపోయి చిరిగిపోయినా కానీ మాకు ఇంకో ఆప్షన్ లేదు. మళ్ళీ దీనికి 600 కట్టాలి. సర్లే, నా గోల్ ఎందుకు కానీ మీరన్నా వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.